ఆస్తి తగాదా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా గానీ రావు రమేష్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, శత్రువులు ఎక్కడో ఉండర్రా మన పక్కనే అక్క చెల్లెల రూపంలో ఉంటారు. అక్కడ జగన్ గాని ఇక్కడ కేటీఆర్ గాని. ఎందుకు వస్తుంది తగాదంటే ఆస్తి. కేసీఆర్ గారు 1000 కోట్లు సంపాదించిండు అక్రమాస్తి. అవి ఎక్కడెక్కడో డంపుల రూపంలో పెట్టారు కాబట్టి దానికి వాటా కావాలి. నాకు వాటా అడుగుతుంటే ఇవ్వట్లేదు. అదేవిధంగా వరంగల్ సభలో ఏం చెప్పారు, నా రాజకీయ వారసుడు నా ఆస్తి వారసుడు కేటీఆర్ అని చెప్పారు. చెప్పంలోనే కవిత కూడా కమ్ము తిన్నది. కాబట్టి ఆస్తి కోసం కూడా ఆమె వచ్చినట్లు కూడా ఈ కోణంలో కూడా ఆలోచించాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎందుకంటే మళ్ళీ ఆమె ఏం చేస్తుంది, కేసీఆర్ గారి గురించే మాట్లాడతాం. మీటింగ్ పెట్టి కానీ కేసీఆర్ అరెస్ట్ చేయొద్దు, ఆయనకి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టే అని చెప్పు. నమస్తే తెలంగాణలో తెలంగాణ ప్రజలకు వాటా ఉంది, వాళ్ళ పత్రికలు టీ న్యూస్ లో ఉందా, ఉంటే అప్పుడు ప్రజల బాధ్యులు అవుతారు. ప్రజలకు ఏం సంబంధం అంటారు. కాబట్టి కవిత గారి అంశం అనేది ఒక నాటకీయ పరిణామాల మధ్య జరుగుతుంది. దీన్ని ఆలోచనాత్మకంగా చూసుకోవాలి. ఇప్పుడు షర్మిలా గారికి ఒక పోలిక ఉందంటారు. షర్మిలా గారు నిజంగానే పాపం ఏం పదవి లేదు, ఆమె అలిగి బయటకు వచ్చింది. తెలంగాణలో పార్టీ పెట్టబోతే కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ రక్తం ఉందాం కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం ఆమెను బుద్ధగించి నువ్వు అక్కడ అమ్మ అడిగిపో, అక్కడ పార్టీ పెట్టని చెప్పి అడిగి పంపించాం. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎమ్మెల్సీ చేసే, ఎంపీ చేసే, అన్ని చేసే, జైలుకు పోయొచ్చా, లిక్కర్ స్కీమ్ లో జైలుకు పోయొచ్చా, పెద్ద ఇల్లు కట్టుకునే అన్ని ఉండే. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడగా మేము భావిస్తున్నాం.